సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 20వ రోజు పారాయణము. అహంకారం 7 విధాలుగా ఉంటుంది. అవి శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకృతృ సకృత్రోత్వం, అహంకారమని. ఓ విరంచి, నీకు మహాతత్వాన్ని అనుగ్రహిస్తున్నాను. ఆ మహాతత్వంలో నుంచే అహంకారం ఉద్భవిస్తుంది. ఆ అహంకారంలో నుంచి నువ్వు పూర్వములాగా సృష్టించడం మొదలుపెట్టు. కమల సంభవ అన్నది పరాశక్తి. అంతేకాకుండా నీకు మరొక శక్తిని కూడా ప్రసాదిస్తున్నాను, స్వీకరించు. నేను నీకు ప్రసాదిస్తున్న ఈ శక్తి ఓ అందాల రాశి శ్వేత వస్త్రాన్ని అంటే తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది. చల్లగా చక్కగా నవ్వుతూ ఉంటుంది. దివ్యమైన అలంకారాలను ధరించి ఉంటుంది. ఆమె పేరు మహాసరస్వతి. రజోగుణ ప్రధానురాలై ఉంటుంది. నీకు నిత్య సహచరిగా ఉంటూ నీకు క్రీడా వినోదమై ఉంటుంది. ఈమె నా ఐశ్వర్య స్వరూపమే. ఈమెను ఎప్పుడూ అవమానించవద్దు. ఈమె నీకు పూజనీయురాలు, నీకుండే ఏకైక ప్రియురాలు కూడా. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం అంటే విత్తనంలో నుంచి 4 విధాలైన సృష్టిని ఏర్పాటు చెయ్యి. కర్మలతో కలిసిన జీవుల గుర్తులన్నీ కాలగర్భంలోనే ఉంటాయి. వాటిని అనుసరించి పూర్వంలాగానే సృష్టి కార్యక్రమాల్ని నిర్వహించి ప్రాణులను పుట్టించు. కాలము, కర్మ, స్వభావాదులను కారణాలుగా చేసుకొని ఈ చరాచర జగత్తు అంతా పూర్వంలాగానే ఉంటుంది. నువ్వు విష్ణుమూర్తిని ఎప్పుడు పూజిస్తుండాలి, గౌరవిస్తుండాలి కూడా. అతడు సత్వగుణ ప్రధానుడై ఉండడం వల్ల మీ బ్రహ్మరుద్రులిద్దరికీ కూడా అతడు ప్రధానుడై ఉంటాడు. మీరు సాధించలేని కష్టసాధ్యమైన పనికి అవసరమైనప్పుడల్లా అతడు అవతారాలను ఎత్తి దానవులను సంహరించి మీకు సహాయపడుతూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయం చేస్తుంటాడు. వెళ్ళి నా ఆజ్ఞగా సమస్త దేవతలను సృష్టించు. మానవులందరినీ సృష్టించు. ఆ మానవులు యజ్ఞయాగాదులను చేస్తుంటారు. వాటితో దేవతలను సంతృప్తిపరుస్తుంటారు. అన్ని పనులు చేస్తున్నప్పుడు నా పేరును పలుకుతుంటే చాలు, అందరూ సంతృప్తిని పొందుతారు. తమో గుణం కలవాడని శివుడిని చిన్నచూపు చూడకు. అతడు అందరికీ పూజనీయుడు. యజ్ఞ యాగాది క్రతువులన్నింటిలో ముందుగా ప్రత్యేకంగా పూజింపదగినవాడు శివుడే అని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. రాక్షసుల వలన దేవతలకు భయం కలిగినప్పుడల్లా నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాల్లో ఆవిర్భవించి రాక్షస సంహార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాయి అని మహాదేవి పతితో చెప్పింది. సరస్వతీ పతితో చెప్పింది. మంత్రాలన్నిటిలోకి ఉత్తమమైన 9 అక్షరములు గల నవాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ మనసులో నన్ను ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. నీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. నీ సమస్త కోరికలు నెరవేరుతాయని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. ఆ తరువాత ఆమె విష్ణుమూర్తితో మాట్లాడడం మొదలుపెట్టింది. నారాయణునకు శ్రీ మహాలక్ష్మిని బహుమానంగా ఇచ్చి నిత్య అనపాయినిగా ఆమెను ఎల్లప్పుడూ అతడి వక్షస్థలమందే ధరించి గౌరవిస్తూ ఉండమని చెప్పింది. ఈమె కూడా నా అంశయే. నీకు వినోదార్థం, క్రీడార్థం ఇస్తున్నాను. ఈమెను ఎప్పుడూ అవమానించుకొని హెచ్చరించింది. ఇదే లక్ష్మీనారాయణ యోగం అని మరీ చెప్పింది పరాశక్తి లక్ష్మీపతికి. ఇంకా మీరు ముగ్గురు నా గుణాల నుండి పుట్టారు. అందుకని అందరికీ గౌరవనీయులు, పూజనీయులు అవుతారు. అయితే మీలో మీరు తగాదా పడకుండా భేదం లేని వారే ప్రవర్తిస్తుండండి. బుద్ధిహీనులైన మూఢులు మీ ముగ్గురి మధ్యలో విభేదాలను సృష్టిస్తుంటారు. అటువంటి వాళ్ళు నరకానికే వెళ్ళడం ఖాయం. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వారిద్దరిలాగే విరించి మీ ముగ్గురిలో భేదం ఉన్నది అన్నవాడికి నరకమే నిలయం. యో హరిస్స శివ సాక్షాద్యః శివస్స స్వయం హరిః ఏతయోర్భేదమాతిష్ట నరకాయ భవేన్నరః అంటూ త్రిమూర్తుల అభేదాన్ని నొక్కి చెప్పింది పరాశక్తి విష్ణుమూర్తితో. మహావిష్ణు మరొక గుణభేదం కూడా ఉంది, విను. అది ఏమిటంటే అది అతి ముఖ్యమైన సత్వగుణం నీది. అది పరమాత్మను గురించి ఆలోచించడానికి ఉపకరిస్తుంది. నీలో అసలు రజస్తమో గుణాలు ఉండకుండా పోవు. ఆ 2 గుణాలకు నీలో అంతగా ప్రాధాన్యత ఉండదు. శ్రీ మహాలక్ష్మితో విహరించేటప్పుడు రజోగుణం ప్రధానమైతేనే పాలనాశక్తి సామర్థ్యాలు నీకు లభిస్తాయి. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము అయిన
3 బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరం జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం అనేదే లేదు. నీ మీద కాల ప్రభావం కూడా ఏమీ ఉండదు. నీకు ముసలితనం రాదు. నేను ఈ ప్రపంచంలో విహరించడం పూర్తి చేసి ఈ ప్రపంచాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలోనే లీనమైపోతారు. నీకు ఇందాక నేను ఉపదేశించిన మంత్రం ఉద్గీతంతో కూడి ఉన్నది, శుభప్రదమైనది, మోక్షప్రదమైనది కూడా. కనుక నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు. వైకుంఠానికి వెళ్ళి అక్కడే నివసించు. సనాతనురాలైన నన్నే నిరంతరం ధ్యానిస్తూ స్వేచ్ఛగా నీ కార్యక్రమాల్లో విహరించని విష్ణుమూర్తికి చెప్పి అతన్ని పరమేశ్వరి అనుగ్రహించింది. ఆ తరువాత పరాశక్తి శివుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. పరమశివ, ఈమె గౌరి మనోహరమైంది. మహాకాళియగు ఈమెను స్వీకరించు. కైలాసాన్ని నివాసంగా చేసుకొని ఈమెతో విహరించు. నీకు ప్రధానంగా ఉండేది తమోగుణం. మిగిలిన 2 గుణాలు అంటే రజస్సులు అప్రధానంగా ఉంటాయి. రాక్షస సంహారం చేసేటప్పుడు నువ్వు తమో రజోగుణ ప్రధానుడివి అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురికి 3 గుణాలు. ఈ ప్రపంచ సృష్టి స్థితిలయలకు అవే కారణాలు. ఈ 3 గుణాలకు అతీతమైన ఏ వస్తువు ఈ లోకంలో ఉండదు. కంటికి కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ 3 గుణాలు ఉండి తీరతాయని చెప్పింది శివుడితో. గుణరహితమైన వస్తువు ఈ సృష్టిలో అసలు ఉండనే ఉండదు. అటువంటి వస్తువు ఇంతకు ముందు లేదు, ఇక రాబోయే కాలంలోనూ ఉండనే ఉండదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణ స్వరూపుడు. కంటికి కనిపించేది నిర్గుణము కాదు. నిర్గుణమైన పరమాత్మ కంటికి కనపడదని హరుడికి పరాశక్తి చెప్పింది. పరాశక్తి శివుడితో, శంకర, అయితే నేను మాత్రం సమయానుకూలంగా అవసరాన్ని అనుసరించి సగుణను నిర్గుణను కూడా అవుతుంటాను. అహంకారంగా ఎల్లవేళలా నేనే ఉంటాను. నేను ఎప్పుడూ కారణస్వరూపురాలినే కానీ కార్యంగా అసలు ఉండను. కారణ రూపంలో సగుణంగాను, పురుషుని సమీపంలో నిర్గుణగాను ఉంటాను. అహంకారమే మహాతత్వం, శబ్దాదులన్నీ గుణాలు. కార్యకారణ రూపంలో రాత్రింబవళ్ళు ఈ సంసారం సాగుతూనే ఉంటుంది. అహంకారం నేనే అని చెప్పాను కదా, అందుకని అన్నిటికీ కారణం నేనే. అహంకారమే నాకు కార్యము. అది త్రిగుణాత్మకమై ఉంటుంది. అదే మహాతత్వం, అదే బుద్ధి. దానిలో నుండే తన్మాత్రలు పుడతాయి. పంచభూతాలు మొదలైన సమస్త సృష్టి ఉద్భవించడానికి తన్మాత్రలే కారణం. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు, మాట, చెయ్యి, పాదం, మలమూత్ర విసర్జన స్థానాలు 5 కర్మేంద్రియాలు, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, భూమి అనేవి 5 పంచమహాభూతాలు కలిసి మొత్తం 15. మనస్సు 16వది. ఈ 16 కలిసి కార్యకారణ గణం. పరమాత్మ అని చెప్పబడుతున్న ఆ పురుషుడు కార్యము కాదు, కారణము కాదు అని అతి రహస్యమైన విషయాలను వివరంగా చెప్పింది పరాశక్తి శంకరుడికి. సాయిరామండి. 20వ రోజు పారాయణం సంపూర్ణం.